నిజం నీడలో న్యూస్ ఛానల్కి స్వాగతం. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమిపై ఫైర్ అయిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తదితరులు. తిరుమల దేవాదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నాయకులపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు తదితరులు, మాజీ శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ బొగ్గు ఉమారావు గారు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ తెలపాలని కోరారు. తెలుసు వారి పరిపాలన యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ లడ్డూలో కల్తీ జరిగిందని పెట్టారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాలేజీలని ప్రైవేటీకరణ, సూపర్ సిక్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్. దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రస్తావన తెచ్చారు. ఎందుకంటే సిట్టే కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు ఇదంతా అపోహ అని నమ్ముతున్నారు. అదేవిధంగా ఇది 2013లో ఈ డైరీలు ఆల్ఫా డైరీ సప్లై చేస్తుంది. అయ్యి 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కల్తీ జరిగింది. మా గవర్నమెంట్లో మేము 18 సార్లు ఈ నెయ్యి తేడా జరుగుతుందని లారీలు వెనక్కి పంపించడం జరిగింది. కానీ మీ గవర్నమెంట్లో ఎన్నిసార్లు పంపించారు వెనక్కి? అదేవిధంగా వెనకెళ్ళిన ఒక 4 లారీలు మళ్ళీ వస్తే వాటిని అలౌట్ చేశారు. నెయ్యిలో కల్తీ ఉందని వెనక్కి పంపించిన లారీలని మళ్ళీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో అదే లారీలని నెయ్యి లడ్డూలో వాడారు. దీనికి సమాధానం ఎవరో చెప్పరు. అదేవిధంగా నిన్న మన తుల్లో మన యనమల రామకృష్ణ గారు గుళ్ళు కడిగారు. ఒకసారి ఆలోచించండి. రామకృష్ణ గారు అక్కడ ఆయన రాష్ట్రంలో పాలిటిక్స్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఆయన అక్కడికి అడుగుతాడు. మీరు తుల్లో రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తారు. మీరు అధికారంలోకి వచ్చాక మీరు 40 ఏళ్ళ జీవితంలో తుని నియోజకవర్గం చేసింది కల్లా. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీ అమ్మాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. పాపం ఆడబెట్ట ఆవిడని ముందు పెట్టి మీరు నియోజకవర్గాన్ని దోసేస్తున్నారు. లేదని చెప్పండి. కొండలు ఏదో రసాయనాలు, ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుంటే వాళ్ళకి మట్టి అమ్ముకోవడం ఒకటేనే కాదు. నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎన్ని విధాలుగా ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటనేది. మీరు ఎక్కడ పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ లోకల్లో జనాలను మభ్యపెట్టడానికి మీరు నిన్న గుళ్ళు కడిగారు. అదేవిధంగా మన అన్నవరాన్ని ప్రసాదం ఎలుకలు పడ్డాయి. ఇది రాష్ట్రం మొత్తంగా ప్రపంచం అంతా చూసింది. మేము వైసీపీ అనుకుంటే అది రాజకీయం చేయలేమా? ఇది దేవుడి విషయం. దేవుడి విషయంలో ఏళ్ళు పెడితే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. యనమల రామకృష్ణ గారికి ముఖ్యంగా మీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానేయండి. మీరు చేసిన తప్పులు అంటే మేము లడ్డు గురించి తప్పుడు ప్రసారం చేస్తాం, మా పాపాలన్నీ పోవాలి దేవుడా అని మీరు గుళ్ళు కడిగారు. అంతే తప్ప వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసిందని కాదు. ఇది ఒకటి మర్చిపోకండి. ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు మంచి పాలన అందించండి. ముఖ్యంగా తుని నాయకులు కూడా వైసీపీ నాయకుల తరపున మీ తెలుగుదేశం నాయకులు ఒకటే ఒక హెచ్చరిక, మా కార్యకర్తల జోలికి కానీ మా జోలికి కానీ రాకండి. అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించండి. మీ అవినీతి అక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి మంచి పాలన అందించండి ఉన్న ఈ 3 సంవత్సరాలు ఉన్నా. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఎలాగా ప్రభుత్వం మారుతుంది. మరొకసారి టీడీపీకి హెచ్చరిక ఇస్తూ ఈ డైట్ పాలిటిక్స్ మానేయండి. ఇందులో వైసీపీ యొక్క ప్రభుత్వం వైఫల్యం ఏమాత్రం లేదని ఖండిస్తూ సెలవు తీసుకున్నాం. ఆ దేవదేవుని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు లడ్డూ ప్రసాద్ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర చేశారు. కుట్ర చేసినప్పటికీ సిటీ నివేదికలో యానిమల్ ఫ్యాక్ట్ లేదని స్పష్టం చేసింది. అప్పుడే 2019 నుంచి 2024 సిబిఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళిన మన మాజీ చైర్మన్ వి సుబ్బారెడ్డి గారు దీని మీద కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద 2014 నుంచి 2019 వరకు కూడా సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? పాత సంవత్సరం పేరులో కూడా 2013 నుంచి ప్రిమియర్ డైరీ, అల్ఫా డైరీ నీటికి, టీడీపీకి నిధి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ విచారణకు జరిపించాలి. పాత సంవత్సరంలో కూడా పవన్, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి
పదవులు పొందడం కోసమే అబద్ధాలు చెప్పారు తప్ప దీని మీద నిజాయితీగా ఏమీ జరగలేదు. దీని మీద మనకి ఈ గోవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ చేప కొవ్వు కానీ ఏది కలవలేదని చెప్పి స్పష్టంగా కూడా మనకి తెలియజేయడం జరిగింది. పాపపరిహారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తం కింద మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా గారి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. లగుడు శ్రీనివాస్ కోటనందర్ ఎంపీగా పనిచేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి, అదేవిధంగా టీటీడీలో జరుగుతున్నటువంటి ఆ దేవస్థానంలో జరుగుతున్నటువంటి రకరకాల అభూత కల్పనలు ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నెయ్యిలో జంతు సంబంధించిన కొవ్వులు కలిపారని, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మెట్లు తుడిచేసి ప్రక్షాళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మనుషులేనా, జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉందా, ఈ హిందూ సాంప్రదాయం గౌరవం ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్య సిట్టు దర్యాప్తులో జంతు సంబంధించిన కొవ్వులు లేవని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీశారు రాజకీయాల కోసం. ఎందుకంటే మతం అడ్డుపెట్టుకుంటే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మనుగడ సాధించే పరిస్థితి కనపడలేదు. ప్రజల్లో వాళ్ళపై ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హిందూ సాంప్రదాయాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు నా తప్పేం లేదు, ఇందులో మా పార్టీ తప్పేం లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలపై సిట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తితో జరిపించడమని మాట్లాడారు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు, అదేవిధంగా ఈ సంవత్సరాల కాలంలో టీటీడీలో ఏం జరుగుతుంది దానిపై సమగ్ర నివేదిక కోరడానికి వాళ్ళకి దమ్ముందా అని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా ఈ రాష్ట్రం మీద కానీ, టీటీడీ మీద కానీ, ప్రజల మీద కానీ వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ దర్యాప్తుని సమగ్ర నివేదిక తెప్పించి వాళ్ళ ఎవరైతే తప్పులు చేస్తారో తప్పులు చేసిన వాళ్ళని బయటికి తీయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజం నీడలో న్యూస్ ఛానల్ కి స్వాగతం. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమిపై ఫైర్ అయిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తదితరులు. తిరుమల దేవాదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నాయకులపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు తదితరులు, మాజీ శ్రీ తలుపులమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ బొగ్గు ఉమారావు గారు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ తెలపాలని కోరారు. లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా, మీరు ఆ మాట చెప్పేటప్పుడు మీరున్నారు ప్రభుత్వం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ టీటీడీ చైర్మన్గా మీ మనుషులు ఉన్నారు, మీరు నియమించిన వాళ్ళు ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి లేకపోతే ఏదో గాలి కబుర్లు మోసేవారా? మీరు గాలి కబుర్లు మోయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లో ఉన్నారు. ఆ సీట్లో మీరు అమలు కాని అలవి కాని హామీలన్నీ ఇచ్చుకుంటా పోతే దాన్ని అమలు చేయలేక దేవుడి మీద మీకు మళ్ళీ దేవుడి మీద భక్తి ఉందంటారు, విశ్వాసం ఉందంటాడు, షూలు వేసుకుని వెళ్తారు. అది వేరే విషయం, మీ వ్యక్తిగత విషయం.
లడ్డూని చాలా మొత్తం ప్రపంచంలోనే హిందూ మతంలో అత్యంత అధికమైన ఆదరణ కలిగింది తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డూని కూడా మీ రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది నిజంగా మీకు సిగ్గేస్తుందా? ఇది దౌర్భాగ్యమా? ఆ భగవంతుడిని కూడా మీరు రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది ఎంత అప్రతిష్ట హిందువులకి. మీరు ఒక్కసారైనా ఆలోచించారా? సరే, ఆయన ఏదో చెప్పాడు, చెప్తే మన సనాతన సాంప్రదాయవాది అది కలరు డ్రెస్ వేసుకొని మెట్లు కడుక్కుంటా పసుపు కుంకుమ అన్నీ రాసేశారు. సరే, ఇప్పుడు మీకు తీర్పు వచ్చింది కదా, సిట్ ద్వారా దేని ద్వారా సుప్రీంకోర్టు ద్వారా మీకు నిజం తెలిసింది కదా. మరి ఏ ఒక్కరు మాట్లాడరే, ఏ ఒక్కరు స్పందించరే? మీరు ఎందుకు పారిపోతున్నారు? ఈ లడ్డూ విషయంలో జంతు కవులు లేవని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆ తీర్పు వచ్చిన తర్వాత మీరు ఎందుకు దాక్కుంటారు ఇంట్లో? మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? వేల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసిన మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ భక్తుడికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని హిందువులు ఒక్కలే కాదు, ముస్లింలు ఇష్టమైన వాళ్ళు అందరూ వెళ్ళి ఆ స్వామిని ఆరాధిస్తారు. అటువంటిది ఇంత జరిగిన తర్వాత కూడా ఇళ్లల్లో దాక్కుంటున్నారు మీరు. బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ భక్తుడికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూని ప్రేమించే ఆరాధించే ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా మీరు బయటకు వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని ఈ పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిన్న సిట్టు లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదని ప్రకటించింది. దానికి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం నాయకులందరూ కూడా గుళ్ళు కడిగేసి మేము ప్రస్తావన చేస్తానన్నారు. మీరు పెట్టించిన అపవాదికి మీ పాపం ఎక్కువై గుళ్ళు కడిగారు అంతే తప్ప మేమేదో తప్పు చేసామని, మేము తప్పు చేయలేదని సిట్టే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. వారి పరిపాలన యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ లడ్డూలో కల్తీ జరిగిందని పెట్టారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాలేజీలని ప్రైవేటీకరణ, సూపర్ 6 అన్నీ కూడా ఫెయిల్యూర్. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్. దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రస్తావన తెచ్చారు. ఎందుకంటే సిట్టే కాదు ప్రజలందరూ కూడా ఈరోజు ఇదంతా అపోహ అని నమ్ముతున్నారు. అదేవిధంగా ఇది 2013లో ఈ డైరీలు ఆల్ఫా డైరీ సప్లై చేస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కల్తీ జరిగింది. మా గవర్నమెంట్లో మేము 18 సార్లు ఈ నెయ్యి తేడా జరుగుతుందని లారీలు వెనక్కి పంపించడం జరిగింది. కానీ మీ గవర్నమెంట్లో ఎన్నిసార్లు పంపించారు వెనక్కి? అదేవిధంగా వెనకెళ్ళిన ఒక 4 లారీలు మళ్ళీ వస్తే వాటిని అలౌట్ చేశారు. నెయ్యిలో కల్తీ ఉందని వెనక్కి పంపించిన లారీలని మళ్ళీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో అదే లారీలని నెయ్యి లడ్డూలో వాడారు. దీనికి సమాధానం ఎవరో చెప్పరు. అదేవిధంగా నిన్న మన తుల్లో మన యనమల రామకృష్ణ గారు గుళ్ళు కడిగారు. ఒకసారి ఆలోచించండి. రామకృష్ణ గారు అక్కడ ఆయన రాష్ట్రంలో పాలిటిక్స్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఆయన అక్కడికి అడుగుతాడు. మీరు తుల్లో రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తారు. మీరు అధికారంలోకి వచ్చాక మీరు 40 ఏళ్ళ జీవితంలో తుని నియోజకవర్గం చేసింది కల్లా. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీ అమ్మాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. పాప మా ఆడబిడ్డ ఆవిడని ముందు పెట్టి మీరు నియోజకవర్గాన్ని దోసేస్తున్నారు. లేదని చెప్పండి. కొండలు ఏదో రసాయనాలు ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుంటే వాళ్ళకి మట్టి అమ్ముకోవడం ఒకటేని కాదు. నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎన్ని విధాలుగా ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటనేది. మీరు ఎక్కడ పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ లోకల్లో జనాలను మభ్యపెట్టడానికి మీరు నిన్న గుళ్ళు కడిగారు. అదేవిధంగా మన అన్నవరాన్ని ప్రసాదం ఎలుకలు పడ్డాయి. ఇది రాష్ట్రం మొత్తంగా ప్రపంచం అంతా చూసింది.
మేము వైసీపీ అనుకుంటే అది రాజకీయం చేయలేమా? ఇది దేవుడి విషయం. దేవుడి విషయంలో ఏళ్ళు పెడితే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. యనమల రామకృష్ణ గారికి ముఖ్యంగా మీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ మానేయండి. మీరు చేసిన తప్పులు అంటే మేము లడ్డు గురించి తప్పుడు ప్రసారం చేస్తాం, మా పాపాలన్నీ పోవాలి దేవుడా అని మీరు గుళ్ళు కడిగారు అంతే తప్ప వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసిందని కాదు. ఇది ఒకటి మర్చిపోకండి. ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు మంచి పాలన అందించండి. ముఖ్యంగా తుని నాయకులు కూడా వైసీపీ నాయకుల తరపున మీ తెలుగుదేశం నాయకులు ఒకటే ఒక హెచ్చరిక, మా కార్యకర్తల జోలికి కానీ మా జోలికి కానీ రాకండి. అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించండి. మీ అవినీతి అక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి మంచి పాలన అందించండి ఉన్న ఈ 3 సంవత్సరాలు ఉన్నా. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఎలాగా ప్రభుత్వం మారుతుంది. మరొకసారి టీడీపీకి హెచ్చరికగా ఇస్తూ ఈ డైట్ పాలిటిక్స్ మానేయండి. ఇందులో వైసీపీ యొక్క ప్రభుత్వం వైఫల్యం ఏమాత్రం లేదని ఖండిస్తూ సెలవు తీసుకున్నాం. ఆ దేవదేవుని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు లడ్డూ ప్రసాద్ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర చేశారు. కుట్ర చేసినప్పటికీ సిటీ నివేదికలో న్యాయమైన ఫ్యాక్ట్ లేదని స్పష్టం చేసింది. అప్పుడే 2019 నుంచి 2024 సిబిఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళిన మన మాజీ చైర్మన్ వి సుబ్బారెడ్డి గారు దీని మీద కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద 2014 నుంచి 2019 వరకు కూడా సిబిఐ విచారణ కోరే దమ్ము మీకు ఉందా? పాత సంవత్సరం పేరులో కూడా 2013 నుంచి ప్రిమియర్ డైరీ, అల్ఫా డైరీ నీటికి, టీడీపీకి నిధి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ విచారణకు జరిపించాలి. పాత సంవత్సరంలో కూడా పవన్, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పదవులు పొందడం కోసమే అబద్ధాలు చెప్పారు తప్ప దీని మీద నిజాయితీగా ఏమీ జరగలేదు. దీని మీద మనకి ఈ గోవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప కొవ్వు కానీ ఏది కలవలేదని చెప్పి స్పష్టంగా కూడా మనకి తెలియజేయడం జరిగింది. పాపపరిహారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్తం కింద మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గాడిశెట్టి రాజా గారి నియోజకవర్గం తుని నుంచి మాట్లాడుతున్నాం. లగుడు శ్రీనివాస్ కోటనందర ఎంపీగా పనిచేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి, అదేవిధంగా టీటీడీలో జరుగుతున్నటువంటి ఆ దేవస్థానంలో జరుగుతున్నటువంటి రకరకాల అభూత కల్పనలు ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నెయ్యిలో జంతు సంబంధించిన కొవ్వులు కలిపారని, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మెట్లు తుడిచేసి ప్రక్షాళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మనుషులేనా, జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉందా, ఈ హిందూ సాంప్రదాయంగా గౌరవం ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్య సిట్టు దర్యాప్తులో జంతు సంబంధించిన కొవ్వులు లేవని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీశారు రాజకీయాల కోసం. ఎందుకంటే మతం అడ్డుపెట్టుకుంటే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మనుగడ సాధించే పరిస్థితి కనపడలేదు. ప్రజల్లో వాళ్ళపై ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హిందూ సాంప్రదాయాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు నా తప్పేం లేదు, ఇందులో మా పార్టీ తప్పేం లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాలపై సిట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తితో జరిపించడం
మాట్లాడారు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు, అదేవిధంగా ఈ సంవత్సరాల కాలంలో టీటీడీలో ఏం జరుగుతుంది దానిపై సమగ్ర నివేదిక కోరడానికి వాళ్ళకి దమ్ముందా అని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగా ఈ రాష్ట్రం మీద కానీ టీటీడీ మీద కానీ ప్రజల మీద కానీ వాళ్ళకి నమ్మకం ఉంటే ఈ దర్యాప్తుని సమగ్ర నివేదిక తెప్పించి వాళ్ళ ఎవరైతే తప్పులు చేస్తారో తప్పులు చేసిన వాళ్ళని బయటికి తీయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.